ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి సుభాష్ కాలనీకి వెళ్లే రోడ్డు విస్తరణ పనుల వద్ద ఉన్నాం. ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. మార్గం గుండా వెళ్లే వాహనదారులు రాత్రి సమయంలో వారికి కనపడక మరి స్కిడ్ అయ్యి వాళ్ళు కింద పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి గతంలో కూడా ఇక్కడ యాక్సిడెంట్లు జరిగినాయి అని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు అయితే చెప్తున్నారు. మరి ఈ రోడ్డు విస్తరణ పనుల కోసం సిఎస్ఆర్ నిధులు 8,50,00,000 పెట్టి మరి 2 కిలోమీటర్ల రోడ్డు మేర మరి నిర్మించాల్సి ఉంది. అయితే ఈ రోడ్డు విస్తరణ పనులు అనేది గత సంవత్సరం నుంచే మొదలు పెట్టారు కానీ మరి ఇప్పటి వరకు అయితే ఈ రోడ్డు విస్తరణ పనులు అనేది పూర్తి కాలేదని చెప్పుకోవచ్చు. మరి రోడ్డు విస్తరణ పనుల పర్యవేక్షణ కోసం సగం పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లకు, మరో సగం మున్సిపల్ అధికారులకు అప్పగించారు. మరి 2 కిలోమీటర్ల రోడ్లు వేయడానికి మరి 2 శాఖ అధికారులకు ఎందుకు అప్పగించారని చెప్పి ఇక్కడ అసలు ఆ పరిస్థితి ఏంటో కూడా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పక్కకే మరి గురువారం సంత జరుగుతుంది. ఈ సంత జరగటంలో మరి ఈ చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు కానివ్వండి, మరి కూరగాయలు కొనడానికైనా అమ్మడానికైనా మరి ఇక్కడ ఈ సంతకు వస్తారు. కాబట్టి మరి ఇక్కడ సంత జరిగే టైంలో 2 వీలర్ బండి పార్కు చేస్తారు. అదేవిధంగా కూరగాయలు అమ్మే బండ్లు కూడా ఇక్కడనే ఉంటాయి. ఈ మార్గం గుండా కొన్ని వాహనాలు, 2 వీలర్ బండ్లు, కార్లు, ఆటోలు అన్నీ ఈ మార్గం గుండానే వస్తుంటాయి. అదేవిధంగా ఓసి2కు వెళ్ళే లారీలు కూడా ఈ మార్గం గుండానే వెళ్తుంటాయి. కాబట్టి రద్దీ ఉండే టైంలో అయితే ఇక్కడ మీరు యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మా ప్రజల ప్రాణాలంటే మరి అధికారులకు ఇంత నిర్లక్ష్యం ఎందుకని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు గత సంవత్సరం నుంచి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు కానీ ఇప్పటి వరకు అయితే ఇది అస్తవ్యస్తంగా ఉంది. అసలు అంతంత మాత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా అధికారులు శరవేగంగా ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. అదేవిధంగా నాణ్యతను పాటించాలి అని ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. నాణ్యత పాటించాలని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ కాంట్రాక్టర్లు కానివ్వండి, ఇక్కడ ఇసుక అయితే మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ఇసుకను తీసుకొస్తున్నారని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. నాణ్యతను పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జాతీయ ప్రధాన రహదారిని చూసినట్లయితే అసలు ఆ రహదారి అనేది కరెక్ట్ లేదని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రధాన రహదారి పైన ట్రోల్ కూడా నడిచింది. కాబట్టి ఆ రోడ్డును దృష్టిలో పెట్టుకునైనా ఈ రోడ్డు గురించినైనా కొంచెం ఆ నాణ్యత పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.